హాయ్ అండి. బీట్రూట్ తినడం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసినా కానీ చాలామంది బీట్రూట్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బీట్రూట్ తినడం వల్ల ముఖ్యంగా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఏజ్ వల్ల వచ్చే ముడతల్ని కూడా త్వరగా దరిచేరనీయకుండా ఉంచుతుంది. అలాంటప్పుడు బీట్రూట్ని అవాయిడ్ చేసే వాళ్ళకి బీట్రూట్ కనపడకుండా ఉండే విధంగా మంచి టేస్టీ అయిన ఈ బీట్రూట్ రసాన్ని పెట్టండి. దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే అన్నం మొత్తం ఈ రసంతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా సింపుల్ గానే అయిపోతుంది. కాకపోతే బీట్రూట్ ని ముందుగా ఉడికించుకోవాలి. బీట్రూట్ తో పాటు 2 టమాటాలు కాస్త చింతపండు కూడా ఉడికించుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒకసారి స్ట్రైన్ చేసేసుకున్నామంటే బీట్రూట్ ముక్కలు చింతపండు పిప్పి అంతా వేరైపోతాయి. ఇక చారుకి పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులతో పాటు కాస్త ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు, చిదిమి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెమ్మలతో పాటు ఒక పచ్చిమిర్చి కూడా వేసేసి మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని కూడా పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చారు పొడిని కూడా వేసేసి బాగా మెరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.